మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అంటే రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం. 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది. తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అయ్యారు. మరి కూటమిలో పనిచేసిన నాయకులకి 15 నెలల తర్వాత తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సీనియర్ నాయకుడు వలవల బాబ్జీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్గా వలవల బాబ్జీ గారిని నియమించారు. చాలా హఠాత్తుగా, ఎక్కడ ఊహించిన విధంగా, ఓ పక్క వర్షాలు, తుఫాను వాతావరణం ఉన్నప్పటికీ కూడా విజయవాడ సమీపంలోని కుంచెనపల్లిలో జరిగిన వలవల బాబ్జీ గారు ప్రమాణ స్వీకారానికి పెద్ద సంఖ్యలో దాదాపుగా 600కు పైబడి కారుల్లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వలవల బాబ్జీ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి రావటం, మరి తాడేపల్లిగూడెంలో వలవల బాబ్జీ గారు టీడీపీలో ఎంత స్ట్రాంగ్ లీడర్ అనేది చెప్పకనే చెప్పారు. పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఉదయం 7 గంటల నుండే భారీగా తాడేపల్లిగూడెం నుంచి బయలుదేరిన పార్టీ శ్రేణులు ఒక్కొక్క ఊరు నుండే స్వచ్ఛందంగా కార్లు కట్టించుకుని వాళ్ళంతా కూడా మరి వలవల బాబ్జీ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరయ్యి అభిమాన నాయకుడు వలవల బాబ్జీ గారిని పూల దండలతో, దుశ్శాలతో, భారీ గజమాలతో సత్కరించి తమ ఆనందాన్ని వలవల బాబ్జీ గారితో పంచుకున్నారు టీడీపీ కేడరు తాడేపల్లిగూడెం. మరింత భారీగా జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 మంత్రులు, కార్మిక శాఖ మంత్రి, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి, శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఇట్లా పార్టీ టీడీపీలో కీలక నాయకులందరూ కూడా మరి వలవల బాబ్జీ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. 2024లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు మరి 3 పార్టీలు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, కేడరు పాల్గొనాలి. కానీ వలవల బాబ్జీ గారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి వేలాదిగా పెద్ద సంఖ్యలో ఊహించిన విధంగా, కళ్యాణ మండపం కూడా చాలా పెద్ద కళ్యాణ మండపం, మరి ఆ ప్లేస్ కూడా చాలని విధంగా బయట క్యారిడర్లో కూర్చున్నారు. చాలామంది ఇంకా మీటింగ్ జరుగుతుండగానే ఇంకా వేల సంఖ్యలో కార్లు వేసుకుని వస్తూనే ఉన్నారు. ఇట్లాంటి భారీగా బ్రహ్మాండంగా జరిగిన ఈ యొక్క వలవల బాబ్జీ గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీ కీలక నాయకులు, సీనియర్లు అందరూ కూడా వాళ్ళు కూడా కార్లు కట్టించుకుని, అదేవిధంగా కార్మిక సంఘాలు, మరి కార్మిక సంఘ నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా చాలామంది పెద్ద సంఖ్యలో వలవల బాబ్జీ గారిని వచ్చి అభినందించిన సందర్భం ఉంది. కానీ జనసేన పార్టీ నుండి ఎవరూ కూడా వలవల బాబ్జీ గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనలేదనేది ఆ పార్టీలో కొంత ఆవేదన వ్యక్తం. తాడేపల్లిగూడెంలో 2024లో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే టికెట్ వస్తే తెలుగుదేశం, బీజేపీ కలిసి సంకీర్ణంగా కలిసి ప్రయాణం చేసి భారీ మెజార్టీతో జనసేన పార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తే తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి హోదాలో
సీనియర్ నాయకుడిగా వలవల బాబ్జీ గారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తే తాడేపల్లి గూడెం నుండి జనసేన పార్టీ నుండి ఎవ్వరూ కూడా ఆ కార్యక్రమానికి రాకపోవడం ఒకంత వలవల బాబ్జీ గారిని మానసికంగా వేధించిందనేది కూడా ఆ పార్టీ వర్గాలు అనుచరగణం చెప్తున్నారు. అంతేకాదు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే సాక్షాత్తు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా వలవల బాబ్జీ గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాకపోగా తన అనుచరగణం ఎవరు కూడా మరి బాబ్జీ గారి కార్యక్రమానికి హాజరు కాలేదు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు హాజరు కాకపోవడానికి కూడా కారణాలు కూడా మరి నిన్న ఈరోజు రేపు 3 రోజుల పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో పార్టీ మీటింగ్ పెట్టారు. కాబట్టి నిన్ననే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో మీటింగ్ పెట్టారు కదా, ఆ మీటింగ్కి ఖచ్చితంగా పార్టీ అధినేత పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళవలసిందే. ఆ విధంగానే తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా విశాఖపట్నం పవన్ కళ్యాణ్ గారి యొక్క సమావేశానికి వెళ్ళారు. ఖచ్చితంగా వెళ్ళాలి, తప్పు లేదు. కానీ జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ కానీ నాయకులు కానీ ఎవరు కూడా వలవల బాబ్జీ గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనకపోవడం మన పార్టీ నాయకులకి, టీడీపీ నాయకులకి కొంత ఆవేదన, బాధ కలిగించింది అనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్న తీరు. అంతేకాదు రాలేకపోతున్నాను, మరి విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క మీటింగ్ ఉంది, ఆ మీటింగ్కి వెళ్ళవలసి ఉండడం వల్ల ప్రమాణ స్వీకారానికి రాలేకపోతున్నాను అని కూడా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పకపోవడంతోనే వలవల బాబ్జీ గారు కాస్త మానసికంగా చాలా అసంతృప్తికి గురయ్యారని, చాలా ఫీల్ అయ్యారని కూడా వలవల బాబ్జీ గారి యొక్క అనుచరగణం చర్చించుకోవడం తెలిసింది. సరే, పార్టీ అధినేత మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు పెట్టినట్టు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు వెళ్ళాలి, తప్పులేదు. కానీ మరి వలవల బాబ్జీ గారికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి ఇట్లా ఈ మీటింగ్ విశాఖపట్నంలో ఉండడం వల్ల రాలేకపోతున్నాను, మళ్ళీ తాడేపల్లిగూడెంలో వచ్చినప్పుడు కలుసుకుందామని ఒక మెసేజ్ కనీసం ఫోన్ కాల్ చేసి వలవల బాబ్జీ గారికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పలేదు అనేది వలవల బాబ్జీ గారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఎన్నికలలో ఎంతో కష్టపడి పనిచేశాం, తాడేపల్లిగూడెంలో టీడీపీ టిక్కెట్ను కూడా త్యాగం చేశాం పార్టీ అధినేత ఆదేశాల మేరకు. అలాంటి పరిస్థితుల్లో కనీసం భాగస్వామి అంటే కూటమిలో ఉన్న కీలక పార్టీ టీడీపీ మరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వలవల బాబ్జీ గారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే గారు రాలేదంటే కారణం ఉంది. పార్టీ మీటింగ్ ఉంది కాబట్టి విశాఖపట్నంలో వెళ్ళారు, కానీ క్యాడర్ రాలేదు, క్యాడర్ని వెళ్ళమని కూడా చెప్పలేదు. మరి జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వలవల బాబ్జీ గారికి ఫోన్ చేసి కూడా రాలేకపోతుందని కూడా చెప్పలేదనేది చాలా తీవ్ర మనస్తాపానికి వలవల బాబ్జీ గారు గురయ్యారనేది మన పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పటికే తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి వర్సెస్ వలవల మధ్య వర్గ విభేదాలు, ఒకరి మీద ఒకరు రకరకాల ఆరోపణలు, విమర్శలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా విజయవాడ కేంద్రంగా ఇద్దరిని పిలిచి రాజీ ఫార్ములా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళే పైకి మౌనంగా ఉన్న లోపల మాత్రం ఆగ్రహావేశాలు ఇద్దరికీ ఉన్నాయి. ఇద్దరు అనుచర గణంలో కూడా అలాగే ఉన్నాయి. కాకపోతే కూటమిలో ఉన్నాం కాబట్టి ఏమీ మాట్లాడకూడదు, ప్రస్తుతానికి వేచి చూసే ధోరణితో ఉండాలి అనేది అటు టీడీపీ వలవల బాబ్జీ గారు అనుచర గణమంతా కూడా భావిస్తున్న నేపథ్యంలో మరి జనసేన పార్టీ సంబంధించిన కేడర్ కూడా ప్రమాణ స్వీకారం రాకపోవడం కూడా మరి ఆ పార్టీ టీడీపీ నాయకుల్లో కొంత ఆవేదన కలిగిస్తుంది. ఇది కరెక్ట్ కాదు, మరి జనసేన పార్టీ కూటమిలో ఉన్నప్పుడు రావాలి కదనేది వలవల బాబ్జీ గారు అనుచర గణం భావిస్తున్నారు. ఏదేమైనా వలవల బాబ్జీ గారి ప్రమాణ స్వీకారం మహోత్సవం ఎక్కడ ఎప్పుడు ఊహించిన విధంగా అద్భుతంగా జరిగిందనడంలో సందేహం లేదు. కానీ స్థానిక ఎమ్మెల్యే, స్థానిక జనసేన పార్టీ కేడర్ ఎవరు కూడా రాకపోవడమే మరి ఎంత బాగా జరిగినా వలవల బాబ్జీ గారి యొక్క మనసుని గాయపరిచేలా, ఎంత ఆనందంగా కేడర్ వచ్చినా కూడా స్థానిక ఎమ్మెల్యే కానీ కూటమిలో భాగస్వామి జన సైనికులు రాకపోవడం వలవల బాబ్జీ గారిని కాస్త ఆత్మస్థైర్యాన్ని,
లేకపోతే మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితికి మరి వాళ్ళు రాకపోవడం కొంత ఆవేదనకు గురయ్యారని తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరి వలవల బాబ్జీ గారు ఇదే మనస్తాపంతో మరి తాడేపల్లిగూడెంలో మళ్ళీ బొలిశెట్టి వర్సెస్ వలవల మధ్య మనస్పర్ధలు మళ్ళా బయటపడే అవకాశం ఉందా, లేదంటే వర్గపోరు మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా, అణుచరగణం ఎక్కడికక్కడే ఆవేశాలకి అవకాశం ఉంటుందా, విమర్శలకి దారితీస్తుందా? రేపటి నుండి తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి వర్సెస్ వలవల మధ్య రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది? రాజీ ఫార్ములాను గుర్తుపెట్టుకుంటారా? రాజీ ఫార్ములా పక్కన పెట్టి తాడేపల్లిగూడెం రాజకీయం ఏంటో ఎవరి దారి వాళ్ళదే యమునా తీరా అన్నట్టుగా అటు బొలిశెట్టి ఇటు వలవల ప్రయత్నం చేస్తారో, అనుచరగణం ఏ విధంగా అడుగులు వేయమంటుందో, ఏం జరుగుతుందో చూద్దాం. మరి థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,